హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. కాగ్నిజెంట్ అండ్ అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. కాగ్నిజెంట్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ అండ్ అమెజాన్ నుంచి అయితే కంటెంట్ రివ్యూర్ అనే రోల్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో కాగ్నిజెంట్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. కాగ్నిజెంట్ అయితే ఇది లైక్ చెన్నై అండ్ హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది. ఇది టెక్నికల్ సపోర్ట్ రోల్. లైక్ మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటున్నారు. హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఆన్సరింగ్ కాల్స్ ఫర్ నార్త్ అమెరికా రీజియన్. లైక్ మీరు నార్త్ అమెరికాకి సపోర్ట్ చేస్తారు. లైక్ మేబీ ఇంకా నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి మోస్ట్లీ. రీసెట్టింగ్ డొమైన్ పాస్వర్డ్స్ అండ్ అప్లికేషన్ పాస్వర్డ్స్. లైక్ ఏదైనా పాస్వర్డ్స్ చేంజింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు చేసే ప్రాసెస్లో. సో దానికి రిలేటెడ్గా వాళ్ళు హైరింగ్ అనేది చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని. ట్రబుల్ షూటింగ్ ఇంటర్నెట్ ఇష్యూస్, performance issues, application support and all end users related queries. లైక్ ఏదైనా ఇంటర్నెట్ ఇష్యూస్, లైక్ వాళ్ళు ఏదైనా ఒక ప్రాసెస్కి సపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళ కస్టమర్స్కి చాలా ఇష్యూస్ వస్తుంటాయి కదా. సో దానికి రిలేటెడ్గా మీరు క్వైరీస్ అనేవి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ టికెట్స్ ఇన్ సర్వీస్ నౌ అండ్ అసైన్ టికెట్స్ టు సపోర్ట్ టీమ్స్ టు కట్ ఆఫ్ స్కోప్ ఇష్యూస్. లైక్ ఏదైనా మనం సాల్వ్ చేయలేని ఇష్యూస్ ఉంటే మనం టికెట్స్ రేస్ చేస్తాము. సో కన్సర్న్ టీమ్ అనేది వర్క్ చేస్తారు దాని మీద. ఎక్సలెంట్ రిటర్న్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఈజ్ మస్ట్. లైక్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అండ్ ఎస్పెషల్లీ ఇన్ రైటింగ్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలని అయితే చెప్తున్నారు. షిఫ్ట్స్ వచ్చి యుఎస్ అండ్ ఆస్ట్రేలియన్ షిఫ్ట్స్, రొటేషనల్ మిడ్ నైట్ షిఫ్ట్స్. లైక్ చెప్పాను కదా, మీరు నార్త్ అమెరికాకి రీజియన్కి సపోర్ట్ చేయడం అంటేనే ఇంకా కంప్లీట్ నైట్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ కూడా మెన్షన్ చేస్తారు చూడండి, యుఎస్ అండ్ ఆస్ట్రేలియన్ షిఫ్ట్స్. సో మోస్ట్లీ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, లైక్ కంప్లీట్ షిఫ్ట్స్. లైక్ నైటే స్టార్ట్ అవుతాయి, లైక్ అరౌండ్ 8కో అలా స్టార్ట్ అవుతాయి షిఫ్ట్స్ మోస్ట్లీ. మోడ్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ మోడ్ కూడా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది అంటున్నారు. మేబీ ఇది అప్లై చేసుకున్నాక మీకు ఫర్దర్ ప్రాసెస్ అనేది వాళ్ళు మీకు మెయిల్ ద్వారానో లేకపోతే ఇంకేదైనా లైక్ కాంటాక్ట్ డీటెయిల్స్ వల్ల అయినా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇంటర్వ్యూ అనేది ఫేస్ టు ఫేస్ అనేది జరుగుతుంది. రోల్ వచ్చేసి లైక్ వాయిస్ ప్రాసెస్ ఫుల్ టైమ్ పర్మనెంట్ కస్టమర్ సర్వీస్ రోల్ కిందకి వస్తుంది. లైక్ ఇది డిపార్ట్మెంట్ అనేది. సో ఇదండి కాగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయిన జాబ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ రివ్యూర్, లైక్ అమెజాన్ నుంచి రిలీజ్ అయింది ఇది. ఇది కూడా కర్ణాటక ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, అంటే బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది ఇది హైరింగ్ అనేది. ఇది 5 months కాంట్రాక్ట్. ఫిక్స్డ్ టర్మ్ అని అయితే ఇక్కడ ఇచ్చారు కదా, బట్ కానీ పర్ఫార్మెన్స్ అండ్ లైక్ ఇంకేంటంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటే ఎక్స్చేంజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అమెజాన్లో. కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి యాజ్ ఏ content reviewer, you will work towards a review of advertisements from Amazon dynamic advertising programs. Like Amazon ఏదైనా ప్రోగ్రామ్ ఇన్ ద సెన్స్ ఏదైనా వర్క్ రిలేటెడ్గా ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఉంటుంది కదా. సో దానికి మీరు రివ్యూస్కి లైక్ వర్క్ చేయాల్సి ఉంటుంది. రివ్యూ డిపార్ట్మెంట్ కింద మీరు వర్క్ చేస్తారు. కీ రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్స్ రివ్యూ అండ్ ఆడిట్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ కంటెంట్స్ and emails in American English thoroughly to check advertisement content with a careful consideration of given guidelines. మీరు వీడియోస్ అన్నీ చూసి ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానికి రిలేటెడ్గా రివ్యూస్ పెట్టాల్సి ఉంటుంది. రివ్యూ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కస్టమర్స్. లైక్ కస్టమర్స్ అనేది ఫీడ్బ్యాక్ ఇచ్చింటారు కదా, దానికి రిలేటెడ్గా. సో మీరు దానికి రివ్యూస్ కానీ దానికి ఏదైనా బ్యాడ్ కమెంట్స్ ఏదైనా సంథింగ్ ఉంటాయి కదా, సో దానికి రిలేటెడ్గా రివ్యూస్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. Work internally to identify and highlight any recommendations or improvements of inconsistency in the data of troubleshooting issues related to advertisements. మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ వచ్చినా లేకపోతే ఆ రివ్యూస్ రిలేటెడ్గా ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా మీరు వెంటనే షేర్ చేయొచ్చు. లైక్ ఏదైనా రికమెండేషన్స్, లైక్ ఏదైనా దానికి రిలేటెడ్గా ఏదైనా డిఫరెంట్ ఐడియా ఉన్నా కూడా మీరు కన్సర్న్ టీమ్కి కానీ లేకపోతే మేనేజర్స్కి కానీ లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అన్నీ షేర్ చేయొచ్చు. నెక్స్ట్ దీనికి లైక్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి అండ్ స్పీక్ రైట్ రీడ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలి కంప్లీట్గా. లైక్ స్పీకింగ్ కానీ రైటింగ్ కానీ రీడింగ్ కంప్లీట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, ఎస్పెషల్లీ ఇన్ ఇంగ్లీష్.
ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్. మీకు ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది కదా, దాని గురించి బాగా తెలిసి ఉండాలని చెప్తున్నారు. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ కానీ క్లియర్ అయితే మీకు ఈమెయిల్లోనే ఇచ్చేస్తారు, లైక్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిందని. సో వాళ్ళు ఎలాంటి రిలేటెడ్ టాపిక్ మాట్లాడుతారని. సో ఇక్కడ మీరు ఇన్ కేస్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే టైం అయితే ఇక్కడ ఇచ్చిన టాపిక్సే మీరు చూసుకొని వెళ్ళాలి, వాటికి రిలేటెడ్గానే వాళ్ళు అడుగుతారు మోస్ట్లీ. వీఆర్ ఓపెనింగ్ We are open to hiring candidates to work one of the following locations. Bangalore. బెంగళూరు లొకేషన్కి ఇది హైరింగ్ అనేది జరుగుతుంది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ ఇన్ అడ్వాన్స్డ్ లెవెల్, లైక్ చాలా బాగా వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఎక్సెల్ అంటే దాన్ని కంప్లీట్గా తెలిసి ఉండాలి. ఇది రండి కాగ్నిజెంట్ అండ్ అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే వేరే ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలన్నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో మీకు నేను రెస్పాన్స్ అనేది ఇస్తాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినారంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా మీకు తెలిసిపోతుంది. లేకపోతే ఏదైనా వాక్ అండ్ డ్రైవ్స్ ఉన్నా కూడా అటెండ్ అయిపోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.